అమెరికా టెక్ పరిశ్రమలో ఏఐ వల్ల ఒకవైపు మెటా, అమెజాన్, లింక్డ్ఇన్ వంటి దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగాలు కోతలు విధిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా మాత్రం భారతీయ టెక్ నిపుణులకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరం తొలి 2 త్రైమాసికాల్లోనే ఎన్విడియా ఏకంగా 1200 H1B పోస్టుల కోసం లేబర్ సర్టిఫికేషన్లు పొందింది. ఏఐ చిప్లు, అత్యాధునిక డేటా సెంటర్ టెక్నాలజీ విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఎన్విడియా ఇతర సంస్థలకు భిన్నంగా అత్యంత నైపుణ్యం కలిగిన ఏఐ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగాల్లో దూకుడుగా నియామకాలు చేపడుతోంది. $1,000 ఆకర్షణీయమైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ అంతర్జాతీయ వేదికపై ప్రతిభావంతులైన భారతీయ ఇంజనీర్లను చేరదీస్తోంది. టెక్ రంగంలో కొనసాగుతున్న ఈ అసాధారణ లేఆఫ్స్ సునామీ ముఖ్యంగా H1B వీసాలపై అమెరికాలో స్థిరపడిన వేలాది భారతీయ ఐటీ నిపుణుల కుటుంబాలను తీవ్ర అనిశ్చితిలోకి, మానసిక ఆందోళనల్లోకి నెట్టేస్తోంది. అమెరికా వలస నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులు కేవలం 60 రోజుల స్వల్ప గడువులోగా అధికారిక వీసా స్పాన్సర్షిప్ సంపాదించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారు తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిన కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటికే అమెరికాలో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్లలను స్థానిక పాఠశాలల్లో చదివిస్తూ దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న ఎన్నో మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు ఈ 60 రోజుల గడువు తీవ్ర ఆర్థిక, సామాజిక ఒత్తిడిని కలిగిస్తోంది. మెటా సంస్థ ఇటీవలి ఏఐ పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించడం, ఈ ఏడాది 2026లో ఇప్పటి వరకు యుఎస్ టెక్ రంగంలో మొత్తం 1,48,000 మందికి పైగా ఉపాధి కోల్పోవడం మార్కెట్ తీవ్రతను సూచిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎన్విడియా సంస్థ తన H1B నియామకాల కోటాను గత ఏడాది ఉన్న 1000 నుండి ప్రస్తుతానికి 1,200కు పెంచడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే స్థితిలో ఉన్న ఎంతో మంది భారతీయ నిపుణులకు తగిన రక్షణ కల్పిస్తూ పెద్ద ఊరటనిస్తోంది. టెక్ రంగంలో ఇటీవలి లేఆఫ్స్ ప్రక్రియకు కారణం కేవలం ఆర్థిక మందగమనమని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం ఏఐ సాంకేతికత వైపు జరుగుతున్న భారీ పారిశ్రామిక మార్పుల ఫలితం మాత్రమేనని స్పష్టమవుతోంది. ఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, వెబ్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతుండటంతో కంపెనీలు వ్యయ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున లేఆఫ్స్కు పాల్పడుతున్నాయి. అయితే ఇదే సమయంలో డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, సెమీకండక్టర్ డిజైనింగ్ వంటి క్లిష్టమైన సాంకేతికతలపై పట్టున్న నిపుణులకు మార్కెట్లో మునుపెన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడటాన్ని ఎన్విడియా వ్యూహం స్పష్టం చేస్తోంది. ఏఐ సాంకేతికత సంప్రదాయ ఉద్యోగాలను హరిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ అదే ఏఐ ఆధారిత పరిశ్రమల్లో మరింత నాణ్యమైన, అత్యధిక వేతనాలతో కూడిన సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తోందని ఎన్విడియా చేపడుతున్న ఈ భారీ నియామకాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.